నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 360. నేను సువర్ణ. బులెటిన్ అప్డేట్స్ చూస్తే ఈ నెల 16న పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. కొత్త పారిశ్రామిక విధానంపై చర్చించనున్నారు. ఇక పరిశ్రమల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచే విధంగా దృష్టి సారించారు. 16 భేటీ తర్వాత వచ్చే నివేదికలు ఇతర అంశాలు పరిశీలించి 23న మరోసారి పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్తో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైట్, ఇక ఈ నెల 16న పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. కొత్త పారిశ్రామిక విధానంపై చర్చించనున్నారు. ఇక పరిశ్రమల స్థాపనలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచే విధంగా దృష్టి సారించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న ఫోన్ లో అందిస్తారు. ప్రసన్న, ఈ నెల 16 తారీఖు పారిశ్రామికవేత్తలతో సమావేశం అవటం, దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడంతో పాటు ఆంధ్రప్రదేశ్ కి ఒక గుడ్ ఇండస్ట్రీ పాలసీ ఉండేలాగా నూతన పారిశ్రామిక విధానం ఏదైతే ఉందో అది ఒక మంచి పారిశ్రామిక విధానం ఉండాలి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు సింగిల్ విండో సిస్టమ్ అంటే పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఒకే అప్లికేషన్ తో వాళ్ళకి సంబంధించిన పర్మిషన్స్ ఇవ్వడం, వీటన్నిటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకునే విధంగా భవిష్యత్తులో పరిశ్రమల స్థాపన జరగాలన్న ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ సహాయంతో పరిశ్రమలు ఉండాలి అని పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇండస్ట్రీ పాలసీ కూడా తయారు చేస్తున్నారు. ఇండస్ట్రీ పాలసీలో గజిబిజిగా లేకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తీర ప్రాంతం కానీ, ఓడరేవులు కానీ ఇవన్నీ ఉపయోగించుకుని పరిశ్రమల మీద దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన మీద ఏ రకంగా దృష్టి పెట్టాలనే అంశం మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు సమావేశం 16 తర్వాత మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ వీక్ కూడా పారిశ్రామికవేత్తలతో సమావేశమై కొత్తగా పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ప్లేస్, ఈ ప్లేస్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల సురక్షితంగా ఉంటుందన్న ఒక అభిప్రాయాన్ని ప్రధానంగా ఒక ఇండికేషన్ అటు ప్రజలకు కావచ్చు, ఇటు పారిశ్రామికవేత్తలకు కావచ్చు ఇచ్చే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. పూర్ణ ప్రసన్న, అయితే పరిశ్రమలకి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎప్పుడు ముందంజలో ఉంటారో తెలిసిన విషయం. అయితే అంటే ఇప్పుడున్న పరిశ్రమలకి సంబంధించి సమీక్ష సమావేశాలతో పాటు కొత్తగా పరిశ్రమలు నిర్వహించడానికి, అలాగే పారిశ్రామికవేత్తలతో పెట్టుబడిదారులతో ఎలాంటి సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి? కొత్త పెట్టుబడిదారులు తీసుకురావడానికి కార్యాచరణ ఎలా ఉండబోతోంది? అంటే కార్యాచరణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టుకుంటే కనుక సేఫ్ జోన్ లో ఉన్నట్టు ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టిన పెట్టుబడులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, శాంతి భద్రతలు చాలా సవ్యంగా ఉంటాయి. అదేవిధంగా పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకి నీటిపారుదల సౌకర్యం కానీ, ఇతర పర్మిషన్స్ కానీ, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వెంటనే సార్ట్అవుట్ చేసే పరిస్థితులు కానీ ఒక సింగిల్ డెస్క్ విధానంలో అన్ని అందుబాటులో ఉంటాయి అనేది తెలియజేయడం కోసమే ప్రధానంగా 16 తారీఖు సమావేశం పెడుతున్నారు. దీంతో పాటు భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు అందరితో కలిపి ఒక పెద్ద సెమినార్ కూడా నిర్వహించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా మొదటి దశలో పారిశ్రామికవేత్తలతో సమావేశం పెట్టి ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలకు ఎంతవరకు సురక్షితం, కొత్త పరిశ్రమలు రావడం వల్ల ఇక్కడ ఉన్న తీరరేఖ, అదేవిధంగా పబ్లిక్ అందుబాటులో ఉండటం, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ఇక్కడ ఉన్న స్థానిక ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఉపయోగించుకుని పరిశ్రమల పరంగా ముందుకెళ్ళటం మీద ప్రధానంగా ప్రభుత్వం దృష్టి పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.
రంగారెడ్డి జిల్లా